Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up. అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను మీషోలో మహా దివాళీ సేల్లోని చాలా ఐటమ్స్ అనేవి కుప్పలుగా కొన్నాను. అన్నీ కూడా ఏంటంటే ఇంట్లో డెకరేషన్ చేయడానికి అన్నట్టు. సో ఇప్పుడు అన్నీ కూడా నేను అవి అరేంజ్ చేసి వాటి లుక్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఆగండి వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. సో దట్ ఏంటంటే నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. సో మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఓకేనా? ఎందుకు ఆలస్యం, ఇప్పుడే లైక్ చేసేయండి, వీడియో చూద్దరు కానీ, ఓకేనా? సో ఎన్ని ఉన్నా డోర్కి తోరణం లేకపోతే దాని లుక్కే వేరేగా ఉంటుంది కదా. అలాగే తోరణం పెట్టేసరికి దాని లుక్ చాలా అందంగా మారిపోతుంది, వెల్కమింగ్గా ఉంటుంది ఇంట్లోకి వచ్చే వాళ్ళకి. సో అందుకని చెప్పి నేను ఈ తోరణం అనేది తీసుకున్నాను. ఇలా లోటస్లతో అలాగే రోజ్ ఫ్లవర్స్తో మంచిగా వైట్ బీడ్స్తో మంచి లుక్ వస్తూ డీసెంట్గా అనిపించింది నాకైతే. సో ఇది తోరణం అనమాట. దీన్ని హ్యాంగ్ చేసుకున్న తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఎంట్రన్స్ అంతా కూడా. సో ఈ దివాళీకి కూడా నేను అది కూడా చేంజ్ చేయాలని చెప్పి నేను ఈ తోరణం అనేది తీసుకున్నాను. సో చూడడానికి ఇలా లోటస్లు వచ్చాయి పింక్ కలర్వి. అలాగే దీన్ని ఏంటంటే ఒక క్లాత్ బేస్ తీసుకొని దానిపైన ఇవి పేస్ట్ చేశారు. సైడ్ హ్యాంగింగ్స్కి వచ్చేసరికి ఇలా ఒక లోటస్ వచ్చి దాంట్లో స్క్వేర్ వచ్చి దాని కిందకి ఇలా హ్యాంగింగ్ వచ్చిందనమాట బీడ్స్ తోటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ హ్యాంగ్ చేస్తే ఇంకా దాని అందం బాగా ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పొచ్చు. సో రెండు కార్నర్స్కి ఏంటంటే ఇలా హ్యాంగింగ్ అనేది కొంచెం లెందీగా వచ్చింది. ఇలా బీడ్స్ వచ్చాయి, దానిపైన ఇలా లోటస్ వచ్చి మళ్ళీ రెండు పెద్ద బీడ్స్ వచ్చి తర్వాత ఇలా స్క్వేర్ అనేది ఇచ్చారు. సో ఈ స్క్వేర్లో కూడా మళ్ళీ బాల్ వచ్చి దాంట్లోని మళ్ళీ ఇలా మోతీ వచ్చింది. డీటెయిలింగ్ అనేది చాలా చక్కగా ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇందులో చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి చక్కగా ఇలా హుక్స్ అనేవి ఇచ్చారు. మనం హ్యాంగ్ చేసుకోవడానికి డోర్కి ఇలా టూ సైడ్స్ మనకి హుక్స్ అనేవి ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా హ్యాంగ్ అవుతుంది. అలాగే సెంటర్లో కూడా మనకి ఇలా హుక్ ఇచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే ఇది బరువు ఎక్కినా కూడా కిందికి పడిపోకుండా సెంటర్లో మంచిగా బేస్గా ఉంటుందని చెప్పి ఇలా హుక్ ఇచ్చారు. సో దీన్ని నేను ఇప్పుడు మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను. సో చూడడానికి చాలా మంచి లుక్గా ఉంటుంది ఈ రంగోలి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. కలర్ కాంబినేషన్ అది చాలా చక్కగా ఇచ్చారండి. పింక్ విత్ వైట్ ఎల్లో ఆ కాంబినేషన్స్లో వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ పీసెస్ ఉంటాయి వీటికి. ఇలా డిఫరెంట్ పీసెస్ అనేవి ఇచ్చారు. సో వీటిని మనం అసెంబుల్ చేస్తే ఇలా రంగోలి అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నేను ఫామ్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ దీని క్వాలిటీ అది కూడా చెప్దామని చెప్పి ఫస్ట్ పెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇలా దీనికి ప్లై బేస్డ్ అనేది ఇచ్చారు. సో ఆ బేస్ ప్లై ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ మూమెంట్, అంటే గాలి వచ్చినా వచ్చినా రంగోలి అంటే మనం ఆబ్వియస్లీ బయటే పెట్టుకుంటాం కదా ఇంటి బయట. సో అలాంటప్పుడు గాలి వచ్చినా ఏమొచ్చినా మూవ్ అయిపోకుండా చక్కగా స్టేబుల్గా ఉంటుంది ఫస్ట్ థింగ్. రెండోది బేస్ ప్లై ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ పెట్టినా కూడా సేఫ్గా ఉంటుంది, విరిగిపోతుందని లేదంటే బెండ్ అయిపోతుందని ప్రాబ్లం ఉండదు. అలాగే ఊల్ కాబట్టి వాషబుల్, మనం కావాలనుకున్నప్పుడు నార్మల్ వెట్ వైప్ తోటి వాటితోటి తుడిచేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇచ్చిన పీసెస్ బట్టి చూస్తే మనం డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు అనమాట దీంతో. అలాగే సెంటర్లో ఏంటంటే ఇలాంటి లైట్ ఇచ్చారు. సో ఈ లైట్ని పెట్టి మనం చక్కగా దీన్ని హైలైట్ చేయొచ్చు. మన థీమ్ ఇప్పుడు దివాళీయే కాబట్టి సో దివాళీకి అందం లైట్ లేకపోతే అందం రాదు కదా. సో ఇలా లైట్ పెట్టి ఈ రంగోలీని హైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని అరేంజ్ చేసి మీకు చూపిస్తాను.
ఇది వచ్చేసరికి పీకాక్ డిజైన్. నేను 2 పీస్ తీసుకున్నాను ఈ పీకాక్ డిజైన్వి. 2 సేమ్ ఒకే లెంత్ ఒకే డిజైన్, సేమ్ అంతా కూడా ఒకేలాగే ఉంటుంది. కానీ ఇది 3D మోడల్ అనమాట. చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. దివాళీకి మనం చక్కగా ఎంట్రన్స్ లో పెట్టుకున్నా, లేకపోతే కార్నర్స్ లో పెట్టుకున్నా, లేకపోతే ఎక్కడ అరేంజ్ చేసుకొని చక్కగా మనం దియాలై పెట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. నేను ఇలా 2 సెట్ తీసుకున్నాను పీస్. సో ఏంటంటే ఆ కార్నర్కి ఈ కార్నర్కి అలా పెట్టుకోవచ్చు అన్నట్టు. చూస్తున్నారు కదా, పీకాక్ చాలా మంచిగా హైలైట్ అవుతుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అలాగే దీన్ని కొంచెం దూరం నుంచి చూస్తే ఏంటంటే మనకి 3D ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. నిజంగానే పీకాక్ ఉందన్న ఫీల్ వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడంతా. ఇది ఊల్ కాదు, కాకపోతే ఏదో సాఫ్ట్ మెటీరియల్ అనిపిస్తుంది. దీని బేస్కి వచ్చేసరికి యాంటీ స్కిడ్ మెటీరియల్ టైప్ వాడాను అనమాట. సో యాంటీ స్కిడ్ మెటీరియల్ వాడారు. సో దట్ ఇది ఏంటంటే ఎక్కడికి మూవ్ అవ్వదు, అలాగే ఉంటుంది. అలాగే మనం కాలు పెట్టినా ఏం పెట్టినా జారిపోతామని భయం ఉండదు అనమాట. దీన్ని కూడా చక్కగా మనం దివాళీకి ఇప్పుడు అరేంజ్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇవి లాంతర్స్ సెట్ ఆఫ్ 2 పీస్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ పిక్చర్లో చూడడానికి కొంచెం హైట్గా అనిపించాయని నేను ఇవి ఆర్డర్ చేశాను. క్వాలిటీలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ సైజ్ ఎందుకో నాకు కొంచెం ఇది వైడ్ ఉంటే బాగుంది అనిపించింది, కొంచెం హైట్ ఉంటే బాగుంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా కూడా బాగుంది. సో మనకి మెయిన్లీ దివాళీ ఏంటంటే ఇలాంటి లాంతర్స్లో డెకరేట్ చేసుకున్నామంటే లివింగ్ ఏరియా అది చాలా సూపర్గా ఉంటుంది. అలాగే బాల్కనీస్లో వాటిల్లో కూడా ఇలాంటి లాంతర్స్ పెట్టి హ్యాంగ్ చేసుకున్నా, లేదంటే కింద ప్లేస్ చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాంటి లాంతర్స్ తీసుకున్నాను, కొంచెం చిన్నవి తీసుకున్నాను. ఈసారి పెద్దవి తీసుకున్నాను అనే చక్కర్లో ఇవి బుక్ చేశాను. కొంచెం నాకు ఎందుకో హైట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, కానీ క్వాలిటీ వైజ్ బాగున్నాయి. సో నేను బ్లూ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న కలర్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను బ్లూ కలర్ ఆప్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా మనకి హ్యాంగింగ్ అనేది ఇచ్చారు. సో ఈ హ్యాంగింగ్ వాడుకుంటూ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కిందని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు ఒక కార్నర్స్లో. సో అందుకని తీసుకున్నాను నేను. నాకు వచ్చిన గ్లాస్ ఇది బ్లూ కలర్, నేను బ్లూ కలర్ ఆప్ట్ చేసుకున్నాను. సో కింద నుంచి ఇలా రిమూవ్ చేసుకొని దీంట్లో మనం క్యాండిల్ పెట్టుకోవచ్చు. క్యాండిల్ అంటే మన బ్యాటరీ లైట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని చక్కగా ఆన్ చేసుకున్నామంటే ఈ గ్లాస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట. నాకు కొంచెం పెద్ద సైజులా కనిపించింది, కానీ దట్స్ ఓకే. కొంచెం క్వాలిటీ బాగుంది కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అయిపోవచ్చు. సో నేను సెట్ ఆఫ్ 2 తెచ్చుకున్నాను. సో ఇది రన్నర్, చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు రన్నర్ది. అలాగే చూస్తున్నారా ఫర్ ఎంత అంటారు, చాలా వాల్యూమ్ ఉంది ఫర్లోని. చాలా మంచి డిజైన్. నాకు ఈ డిజైన్ చూస్తే చాలా బాగా నచ్చింది. నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ప్రైస్ అనేది కంపేర్ చేసుకున్నాను. కంపారిటివ్లీ మీషోలో మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అన్ని ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో చూడడానికి చాలా మంచి లెంగ్త్ ఇచ్చారు. మనం కిచెన్లో వేసుకోవచ్చు, బెడ్ దగ్గర వేసుకోవచ్చు, హాల్లో కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా మంచి లుక్. అలాగే దీని వాల్యూమ్ చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది. ఈ ఫర్ అనేది అసలు కాలు పెడితే పాడైపోతుందేమో అన్నంత ఫీల్ కూడా వస్తుంది నాకైతే. దీనికి యాంటీ స్కిడ్ మెటీరియల్ ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా జారిపోతుందనే భయం ఉండదు. చక్కగా మనం అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు దీంతో. ఎలాంటి సింపుల్ రూమ్ అయినా ఇలాంటి కోజీ టైప్, అలాగే ఇలాంటి ట్రెండీ టైప్ మన రన్నర్స్ వేసుకున్నా, లేదంటే మ్యాట్స్ లాంటివి వేసుకున్నా చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు రూమ్ని.
ఇవి బ్యూటిఫుల్ ఉర్లీ సెట్ ఆఫ్ 2 పీసెస్ కింద వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ప్యాకింగ్లో వచ్చాయి. చాలా చక్కగా ఉన్నాయి. క్వాలిటీ అవి కూడా నేను చెక్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనం వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు. అలాగే మనకు ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడడానికి ఇలా ఉంటాయన్నమాట. పైన ఇలా ఒక ఫ్లవర్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా మనకి స్ట్రిప్స్ అనేవి వస్తాయి. పైనుంచి మనం చూడడానికి మంచి లుక్ ఉంటుందన్నమాట. ఇలా సెట్ ఆఫ్ 2లో వచ్చాయి. సో చూస్తున్నారు కదా. అలాగే దీని బ్యాక్ సైడ్ మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఈ ఫేసింగ్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఈ ఫేసింగ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట. మనం డెకరేట్ చేసే ప్లేస్ని బట్టి మనం కావాల్సిన యాంగిల్లో దీన్ని ఫిక్స్ చేసుకుంటూ మనం ప్లేస్ చేయొచ్చు. పూజ గదిలో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టి అటు ఇటు పెట్టి నీట్గా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే మన లివింగ్ ఏరియాలో కానీ బెడ్రూమ్స్లో కానీ మన దివాళీ టైంలో ఎక్కడెక్కడైతే మనం డెకరేషన్ అనుకుంటున్నాం ఆ ప్లేసెస్లో కరెక్ట్గా మనకి యాప్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి పీసెస్. ఇవి క్యాండిల్స్. మనం క్యాండిల్స్ వీటిని వాటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనకి చక్కగా ప్యాకింగ్లో వచ్చాయి. చూడడానికి క్యాండిల్స్ అనేవి క్వాలిటీగా ఉన్నాయి. అలాగే వీటి ఫ్రాగ్రెన్స్ అనేది కూడా చాలా బాగుంది. వీటిని వెలిగించాలని కూడా అనిపించడం లేదు, అంత అందంగా ఉన్నాయి చూడడానికి. సన్ఫ్లవర్స్ ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 6 పీస్ వచ్చాయి. అందులో నాకు మెన్షన్ చేసినట్టే పింక్ అలాగే వైట్ అని చెప్పారు. సో పింక్ అండ్ వైట్ వచ్చాయన్నమాట. సో అన్నిటికీ మంచిగా క్వాలిటీగా ఈ స్టిక్ కానీ దీనికి వెలిగించుకునే బత్తి కానీ అన్నీ కూడా చక్కగా ప్రాపర్గా ఉన్నాయన్నమాట. లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. వీటిని అలాగే పెట్టుకొని చూసుకోవాలనిపిస్తుంది కానీ వెలిగించాలనిపించట్లేదు. వీటిని మనం చక్కగా హాల్లో కానీ లేదంటే మన బెడ్రూమ్స్లో కానీ పెట్టుకొని వెలిగిస్తే చక్కగా మంచి స్మెల్ అనేది ఉంటుంది రూమ్ అంతా కూడా. అలాగే వీటిని ప్యాకెట్లోంచి తీగానే నాకు చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట. సో అంటే దీనిది లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ అనే చెప్పొచ్చు. సో క్యాండిల్ వెలిగేంతసేపు మనకి మంచి అరోమా ఉంటుంది ఇంట్లో అంతా కూడా. సో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇలాంటి స్మెల్ అనేది మనకి ఇంట్లో రూమ్లో ఉంటాయి. రంగోలీ మ్యాటే. ఇది ఏంటంటే సైడ్ వాల్కి వేసుకునే రంగోలీ మ్యాట్ అనమాట. చాలా పెద్ద సైజులో వచ్చింది. నేను ఇంత సైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం దివాళీకి పెట్టుకునే కుందులు కానీ ఏమైనా కూడా ఇక్కడ ఒక కుందు పెట్టి జస్ట్ కార్నర్ టైప్లో అరేంజ్ చేసామంటే రంగోలీని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంట్రన్స్లో పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే మనకి ఎక్కడైనా వాల్ కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది కూడా ఊల్ మెటీరియలే, కొంచెం షైనింగ్ ఊల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ వాడారు. ఐ మీన్ షైనింగ్ ఊల్ లాంటిది వాడారు. ఇది కూడా ఊల్తో చేసిందే. మనకి రెగ్జిన్ ఉంటుంది కదా, రెగ్జిన్ మెటీరియల్ లాంటిది వేసారనమాట. సో దట్ ఏంటంటే కొంచెం స్కిడ్ అవ్వకుండా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. సో అందుకని అలాంటి మెటీరియల్ వాడారు. అలాగే దీని డిజైన్కి వచ్చేసరికి కింద ఇలా లోటస్ వచ్చి ఇలా 3 ఫ్లవర్స్ లాంటివి, హాఫ్ ఫ్లవర్స్ లాంటివి వచ్చి అలాగే ఫుల్ ఫ్లవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది డిజైన్ చూడడానికి. నేను ఈ సైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచి సైజే వచ్చింది. సో దీన్ని కూడా ఇప్పుడు మనం చక్కగా అరేంజ్ చేసి చూద్దాం అలా వస్తుంది.
సో ఇది క్యాండిల్ హోల్డర్. నేను యాక్చువల్లీ ఇది డైనింగ్ టేబుల్ మీద కానీ తీసుకున్నాను అనమాట. చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. పైన ఒక బర్డ్ వచ్చి ఉంటుంది. అలాగే 2 sides మనం క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 leaves అనేవి ఇచ్చారు. చక్కగా ఇది డైనింగ్ టేబుల్కి ఆప్టెడ్గా ఉంటుందండి. నేను చాలా వెతికాను యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునే టీ లైట్ క్యాండిల్స్ కానీ చూశాను. నాకు పెద్దగా అనిపించలేదు. కొంచెం లుక్ వైజ్ అంతా కూడా కొంచెం బాగుండాలి, యూనిక్గా అనిపించింది. సో ఆ టైంలో నాకు అనిపించింది ఇది మీషోలో. సో నేను దీన్ని విష్ లిస్ట్లో పెట్టాను. ఇప్పుడు మహాసేల్ ఆఫర్లో తీసుకున్నాను అనమాట. సో చూడడానికి చాలా మంచి క్వాలిటీ వచ్చింది. మెటల్ అది కూడా స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే డైనింగ్ టేబుల్స్ అనేవి కొంచెం గ్లాస్తో ఉంటాయి కదా టేబుల్ టాప్ అనేది. సో ఇది ఏమైనా కొంచెం డ్యామేజ్ అవుతుందా గ్లాస్ అనే చూస్తున్నాను. దీనిపైన మనం ఏమైనా రబ్బర్ స్ట్రిప్ పెట్టేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే పొరపాటున పిల్లలు వాళ్ళు ఇలా మూవ్ చేసినా మనకి స్క్రాచెస్ అనేవి పడకుండా ఉంటాయి. సో ఇక్కడ ఒక క్యాండిల్ ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టుకోవచ్చు అనమాట. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉందని చెప్పాలి. బర్డ్ అది కూడా చక్కగా క్లారిటీగా ఉంది చూడడానికి. లీవ్స్ అది కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో దీన్ని చాలా అందంగా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ సెంటర్ టేబుల్స్ మీద కానీ పెట్టుకొని అందమైన లుక్ తీసుకురావచ్చు. సో డోర్కి తోరణం ఎంత ఇంపార్టెంటో అలాగే సైడ్ హ్యాంగింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. లేదంటే మనం ఇలాంటివి విండోస్కి పెట్టుకున్నా డోర్కి పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది చాలా వచ్చేసరికి హ్యాంగింగ్స్ అనమాట. దియా హ్యాంగింగ్స్. సో దియా కూడా ఇది ప్లైతో చేసింది. అలాగే వాళ్ళు ఇక్కడ మంచిగా టేప్ వేసి ఇచ్చారు ఈ బాల్స్ అనే వాటికి ప్రొటెక్షన్గా. ఇది ప్లైతో చేశారు కాబట్టి మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు అయినా దివాళీకి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మంచిగా ప్యాక్ చేసి మళ్ళీ పైన పెట్టేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ దివాళీ వరకు మనకి సేఫ్గా ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్గా వాడుకోవచ్చు. సో చూడడానికి ఇలా హ్యాంగింగ్ ఇచ్చారనమాట. ఇలా 3 balls తోటి. అలాగే ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనం ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ 4లో వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చక్కగా మనం ఈ విండోస్ కానీ డోర్స్ కానీ మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే వాల్స్ కూడా పెట్టుకోవచ్చు. బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈ లుక్ అనేది మంచిగా వచ్చేస్తుంది. సో ఈ దివాళీకి వీటితో నేను మంచిగా డెకోర్ చేయబోతున్నాను అనమాట. సో ఇదేంటి అంటే వాల్ హ్యాంగింగ్. మనం వాల్కి వుడెన్ హ్యాంగింగ్స్ అవి వస్తున్నాయి కదా అలాంటిదే ఇలా క్యాండిల్ హోల్డర్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ మనం క్యాండిల్స్ కానీ లేదంటే బ్యాటరీ లైట్స్ కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకొని చక్కగా వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అది బాగుంది. మంచిగా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇలా హుక్ అనేది ఇస్తారు. మనం కావాలనుకుంటే వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాల్కే హ్యాంగ్ చేయాలి ఇది. అంటే మనం నార్మల్గా వుడ్కైనా దేనికైనా హ్యాంగ్ చేయాలంటే మనం డబల్ టేప్ ఏదైనా వేసి దాని సపోర్ట్తో హ్యాంగ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి హోల్డర్ ఇచ్చారు కాబట్టి మనం నెయిల్కైనా పెట్టి వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో చూడడానికి క్వాలిటీ వైజ్ స్ట్రాంగ్గా ఉంది. నాకెందుకు ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఇది తీసుకున్నాను. సో దీన్ని కూడా మంచిగా డెకోర్ పీస్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ లీవ్స్ పైన డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట.
అలాగే ప్రతి లీఫ్ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. సో దానికి ఇలాగా మనకి బ్యాటరీ లైట్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్ అనేవి ఇచ్చారు. సో దీన్ని కూడా మంచిగా వాల్ డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దివాళీకి. సో ఇది ఒక పీకాక్ ప్లాటర్ అన్నమాట, మెటల్ ప్లాటర్. దీంట్లో మనం దివాళీకి చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేవి అరేంజ్ చేసి సెంటర్ టేబుల్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. చూడ్డానికి పీకాక్ ఫేస్ కానీ దానికి ఇచ్చిన ఈ బ్యాక్ సైడ్ ఫెదర్ కానీ చాలా హెవీగా ఉందన్నమాట మెటల్. అలాగే బేస్కి వచ్చేసరికి చాలా మంచిగా బ్యాలెన్స్ అయ్యేలా ఉంది బేస్ కూడా. అలాగే పీకాక్ నించొని దాని లోపల ఇలా మనం డ్రై ఫ్రూట్స్ పెడితే మంచి లుక్ వచ్చేస్తుంది. నాకు ఇది చూడగానే నచ్చింది, వెంటనే నేను ఇంకా బుక్ చేశాను అనమాట. పీకాక్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పీకాక్ ఫెదర్ కానీ అలాగే పీకాక్ లెగ్స్ కానీ మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. సో చూడడానికి పీకాక్ కూడా మంచి లుక్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ అది చాలా చక్కగా ఇచ్చారు. దీంట్లో మనం ఏ సర్వ్ చేసినా కూడా ఆ డిష్కి అందం వచ్చేస్తుందని చెప్పచ్చు. క్యాండిల్స్ లేకుండా దివాళీలా నోవే. సో అందుకు ఈసారి నేను క్యాండిల్ ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా ఇలా లోటస్ షేప్లో సెంటర్లో ఇలా మనకి క్యాండిల్ అనేది ఉంటుందన్నమాట. లోటస్ కూడా చూడండి ఎంత మంచి డీటెయిలింగ్ ఉందో, అసలు చూస్తూనే ముద్దొచ్చేస్తుంది. అసలు నేను ఇది కవర్లోంచి తీయగానే మంచి ఫ్రేగ్రెన్స్ అనమాట. సో అరోమాకి మనకి చక్కగా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి చుట్టూ కూడా. సో ఇది చూసేసరికి ఇది పిఓపి అనిపిస్తోంది నాకు క్వాలిటీ బట్టి కూడా. అలాగే దీని డిజైన్ అది కూడా ఎక్కడా కూడా మనకి చిన్నది కూడా రఫ్ సర్ఫేస్ అనేది లేదండి. అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా మంచి లుక్తో ఉంది. సో బేస్ అనేది ఇలా ఇచ్చి దానిపైన ఇలా లోటస్ అనేది ఇచ్చారు. సో ఇలాంటి ఒక్క సెంటర్ పీస్ మనం హాల్లో పెట్టుకున్నామంటే ఫుల్ ఆన్ జోష్తో ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫ్రాగ్రెన్స్ అంత బాగుంది, నిజంగా చెప్తున్నాను, ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆ స్మెల్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇలా మంచి లుక్ ఉంది. సో ఇలాంటి క్యాండిల్స్ మనం దీపావళికి అరేంజ్ చేసిన జస్ట్ అలా డెకరేటివ్ పీస్గా పెట్టినా కూడా చాలా. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక క్యూట్ లిటిల్ బాద్షా. చూసారు కదా, బైక్ మీద కూర్చొని ఎంత పోజ్ కొడుతున్నాడో, బ్లాక్ అద్దాలు పెట్టుకొని. సో ఇది చూడడానికి షో పీస్ లా ఉంది కదా, కానీ ఇది షో పీస్ కాదు, ఇది ఒక ఫ్లవర్ పాట్ అనమాట. మనం చక్కగా ఇందులో ప్లాంటర్ అనేది పెట్టుకొని చక్కగా ఈ బైక్ మీద ఇలా బేస్ చేసాము అంటే చూడడానికి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. ఇది మనం చక్కగా
డైనింగ్ టేబుల్ మీద కానీ పిల్లల స్టడీ టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి లుక్లో ఉంటుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. అలాగే ఈ బైక్ క్వాలిటీ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. చక్కగా స్టేబుల్గా ఉంది, మనం ఎక్కడ పెట్టినా కూడా చక్కగా స్టేబుల్గా ఉంటుంది. అలాగే ఈ పాట్ యాడ్ అయ్యేసరికి దీనికి ఇంకా అందం వచ్చేసింది అనమాట చూడడానికి. నెక్స్ట్ ఇది చిన్న సైజులో ఉండే ఉర్లీ అనమాట. దీంట్లో కూడా వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. అలాగే దీనిపైన క్యాండిల్ హోల్డర్ ఇచ్చారు, దాంట్లో మనం క్యాండిల్ అనేది లైట్ అప్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే సైడ్ వింగ్స్ వచ్చాయి, ఇలాగా సైడ్ స్ట్రిప్స్ వచ్చాయి. సో ఇది సెంటర్లో ఇలా ఉంటుంది, దీనిపైన క్యాండిల్ ఉంటుంది. ముందు నేను చూపించిన దానికి ఏంటంటే బ్యాక్ స్ట్రిప్ వచ్చాయి, దీనికి ఏంటంటే 2 సైడ్స్ వచ్చాయి. అలాగే దీని సైజ్ వైజ్ చూసుకుంటే చాలా చిన్న సైజు. మనం చక్కగా సైడ్ టేబుల్స్ మీద కానీ, లేదంటే మన సెంటర్ టేబుల్ మీద కానీ, లేదంటే మన డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా అందంగానే ఉంటుంది. అలాగే మన ఇంటి ఎంట్రన్స్లో మనకి వాటర్ పెట్టి బయట పెట్టే అలవాటు ఉంటే కనుక, అంటే వాటర్లో ఫ్లవర్ వేసి బయట పెట్టే అలవాటు ఉంటే కనుక ఇలాంటి డిఫరెంట్గా దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఈ దివాళీకి మనం ఏ చేసినా కూడా మన ఇంటికి అందం కోసం కాబట్టి ఇది కూడా మన ఇంటికి అందాన్నే ఇస్తుంది అనమాట. సో ఇవి ఉర్లీ టైప్, ఫ్లవర్ టైప్ ఉర్లీ అనమాట. ఇవి కొంచెం స్టాండ్ వచ్చి బేస్ మీద ఇలా నించుంటాయి. సో ఈ హైట్లో వస్తాయి అనమాట. ఇలా నేను ఇవి 3 పీస్ తీసుకున్నాను, అంటే సెట్ ఆఫ్ 3. ఇలా సైజ్ వైజ్ ఉంటాయి, పెద్దది చిన్నది చిన్నది అలా వస్తాయి అన్నమాట. అరేంజ్ చేస్తే మంచిగా బాగుంటాయి. చక్కగా మనం ఏ ఐడిల్స్ దగ్గర పెట్టుకున్నా, ఎంట్రన్స్లో పెట్టుకున్నా,
ఫ్లవర్ డెకరేషన్ చేసి చాలా అందంగా ఉంటాయి చూడడానికి. సో క్వాలిటీ వైస్ చూస్తే కనుక చాలా బాగుంది, స్టేబుల్గా ఉన్నాయి. అలాగే అన్నీ కూడా చక్కగా వచ్చాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. అన్నీ ఫిక్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయన్నమాట. వాళ్ళు పంపించినప్పుడు ఇలా డిస్మాంటిల్గా పంపిస్తారు. ఇలా రాడ్ సపరేటు, బేస్ సపరేట్, అలాగే ఫ్లవర్ సపరేట్ అన్నీ కూడా స్క్రూ సిస్టమే. జస్ట్ మనం ఇలా స్క్రూ అప్ చేసేసుకుంటే అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఒక హైట్ వైజ్లో వస్తాయి, బాగా చక్కగా ఉంటాయి. ఇవి మనం ఎక్కడ అరేంజ్ చేసుకున్నా కూడా చూడడానికి లుక్ అది చాలా బాగుంది. నేను ఇవి అరేంజ్ చేశాను, చాలా అందంగా అనిపించింది. పెట్టిన తర్వాత మంచి బ్యూటీ వస్తుంది. దీంట్లో మనం ఫ్లోటింగ్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా చక్కగా అనిపిస్తుంది అన్నీ అరేంజ్ చేసిన తర్వాత. ఇవి చిన్న చిన్న మినియేచర్స్, ఏంజల్స్ టైప్ అన్నమాట. ఇవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే ప్లాంట్స్ దగ్గర మనం అందంగా డెకరేట్ చేసుకోవాలంటే ఇలాంటి మినియేచర్స్ ఎంతైనా అందాన్ని ఇస్తాయి. ఈ దివాళీకి మన ఇంటి లోపల ఉండే ప్లాంట్స్ కి ఇలాంటి చిన్న చిన్న మినియేచర్స్ పెట్టి అందంగా మంచి లుక్ తీసుకురావచ్చు. అందుకని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ నాకు 6 పీస్ వచ్చాయి. సో వీటిని డిస్మాంటిల్ గా పంపించారు, నేను అసెంబుల్ చేయలేదు. సో అందుకు మీకు అలా కనిపిస్తుంది. అసెంబుల్ అయ్యి నీట్ గా అరేంజ్ చేస్తే ఇవి చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి నాకు. చూడడానికి క్యూట్ గా పరీస్ టైప్ లో ఇలా ఎగురుతున్న పరీస్ లాగా చాలా మంచిగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాంగిల్ ఇచ్చారనమాట. ఇలా సిట్టింగ్ పొజిషన్, ఇలా ఫ్లయింగ్ పొజిషన్, తర్వాత ఇలా టర్న్ అయిన పొజిషన్, ఇలా చాలా డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నాయి ఇవి. సో చూడడానికే చాలా ముద్దొచ్చేస్తున్నాయి. ఇది ఒక షెల్ ల్యాంప్. ఈ సైజ్ చూస్తే ఇంతే వచ్చింది. నేను పెద్దగా వస్తుందేమో అనుకున్నాను, ఇంతే సైజులో ఉంది. ఇది ఇలా సపరేట్గా వచ్చింది. ఇది యాక్చువల్లీ పిక్చర్లో చూడడానికి చాలా క్యూట్గా ఉంది. మన బెడ్ సైడ్ ల్యాంప్లా పెట్టుకోవచ్చు అనమాట. వీటిలో వచ్చిన పార్ట్స్ ఏంటంటే ఇలా చిన్న టులిప్స్ వచ్చాయి. వీటిని అన్నీ కూడా ఇప్పుడు అసెంబుల్ చేయాలి. ఇలా కొన్ని బీడ్స్ వచ్చాయి. ఇదేంటో ఇలాంటిది ఏదో వచ్చింది, ఏం చేయాలో తెలియదు కానీ ప్లగ్ చేసి పెట్టుకోవడానికి అనుకుంటా. లైట్ ఒకటి వచ్చింది, ఇలా ఆన్ అవుతుంది. తర్వాత పెబల్స్ లాంటివి ఇచ్చారు. ఈ పెబల్స్ ఏంటంటే మనం ఎక్వేరియంస్లో వాడతాం కదా, అలాంటివి కొంచెం క్వాలిటీ అది బాగున్నాయి. ఎన్ని పెబల్స్ వచ్చాయి. స్టిక్కి పెట్టుకొని మనం ఇవన్నీ కూడా స్టిక్ చేసుకోవాలనుకుంటా. సో అందుకని ఇచ్చారు. నేను ఇది అసెంబుల్ అయ్యి చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు ఇది ఎలా ఫిక్స్ చేయాలనేది ఎగ్జాక్ట్గా తెలియదు. కొంచెం వీడియో ఏమైనా ఉంటే చూసి దాన్ని బట్టి నేను ఫిక్స్ చేసి పెడతాను వీడియో.
కర్టెన్ లైట్స్ అనమాట. ఇవి మనం కర్టెన్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంటి లోపల కర్టెన్స్ ఉంటాయి కదా, సో ఆ కర్టెన్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఎల్ఈడి లైట్స్ 300 ఎల్ఈడి లైట్స్ ఉంటాయని చెప్పి అన్నారు. తర్వాత 3 మీటర్స్ ఉంటుంది ఇది. సో దీనికి ఏంటంటే మనం జస్ట్ కనెక్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే 8 మోడ్స్ ఆఫ్ లైట్స్ వస్తాయని చెప్పి నాకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. నేను ఆన్ చేసి చూసాను యాక్చువల్లీ. తర్వాత నాకేమో అన్ని మోడ్స్ అయితే అనిపించలేదు, కానీ వామ్, అలాగే బ్రైట్, అలాగే లైట్ ఆ టైప్లో వచ్చింది. సో తర్వాత ఇవి ఏంటంటే హ్యాంగింగ్ అనమాట. మనం కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్ రాడ్ కానీ కర్టన్కి రింగ్స్ కానీ మనం ఇలాగా హుక్ అనేది పెట్టేసుకుంటే ప్రతి దగ్గర, సో అవి ఏంటంటే ఇలా మనం స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా అరేంజ్ చేసేసుకొని ఈ హుక్స్ అనేవి పెట్టేసుకోవాలి. రిమోట్ అనేది ఇచ్చారు. దీంట్లో యాక్చువల్లీ 8 మోడ్స్ ఉన్నాయి. నాకు అంత వేరియేషన్ ఏమి అనిపించలేదు. మేబీ నేను అన్నీ ఒకసారి ప్లే చేసేయడం వల్ల అనుకుంటా. కొంచెం ఫ్రీక్వెన్సీలో అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెంసేపు ఆ లైట్ ఎంజాయ్ చేసి మళ్ళీ మోడ్ మార్చుకుంటే ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో. సో ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ 8 మోడ్స్ ఇన్ దిస్. కాకపోతే వర్త్ ఇట్ అండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. మనం యూజ్ చేసుకున్న నాళ్ళు మనకి క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. చూడడానికైతే క్వాలిటీ వైజ్ బాగానే ఉంది. ఇది మనం ఏమంటారు ఫెరీ లైట్స్ కింద కూడా వాడుకోవచ్చు. సో అలా కూడా మంచిగా యూజ్ అవుతుంది. కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవాలన్నా, లేదంటే కర్టన్స్కి, విండో కర్టన్స్కి అన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎగ్స్ పెట్టుకునే స్టోరేజ్ అనమాట. హెన్ షేప్లో ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేసి ఇందులో ఎగ్స్ అనేవి పెట్టుకోవాలి. దీనికి సైడ్స్ ఇలా వింగ్స్ లాంటివి ఇచ్చారు. వీటిని హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి చాలా మంచి లుక్ ఉంటుంది. అలాగే దీని కాంబినేషన్ ఆఫ్ కలర్స్ రెడ్ అలాగే వైట్లో వచ్చి ఇలా మనకి హెన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. దీని లోపల ఎగ్స్ అనేవి ఉంటాయి. చక్కగా మనం కిచెన్లో అరేంజ్ చేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ నాకైతే ఒక 10 ఎగ్స్ కంటే ఎక్కువ పట్టవు, కానీ 10 అయితే పడతాయి. సో 10 ఎగ్స్కి అయితే ఇది నాకు చాలా రిక్వైర్మెంట్ అనిపించింది కిచెన్లో. సో అందుకే నేను తీసుకున్నాను. సో దివాళీకి చక్కగా మనం ఇలాంటి ఐటమ్స్ పెట్టి కిచెన్ని మంచిగా డెకరేట్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే దీని క్వాలిటీకి వచ్చేసరికి చాలా సూపర్గా ఉంది. కింద అంతా కూడా మెటల్ ఇచ్చారు, ఎగ్స్ స్టోర్ చేసుకునేది. సో ఇదంతా మెటల్ బేస్ అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కడ కూడా రఫ్ అనేది లేదు. సో మన చేతులు కోసుకుంటే అలాంటి భయం అనేది లేదనమాట. బేస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, స్టేబుల్గా ఉంది. దీనిపైన టాప్కి వచ్చేసరికి ఇది పిఓపి మెటీరియల్, ఫైబర్ టైప్ మెటీరియల్ అనిపిస్తుంది నాకు. సో మనకి పడిపోయి బ్రేక్ అయిపోతుంది అని భయం లేదు. సో దీంట్లోనే సెరమిక్ కూడా వస్తుంది, అమెజాన్లో ఉంటుంది. కానీ ఇది నేను ఫైబర్ ప్రిఫర్ చేశాను. అలాగే కంపారిటివ్లీ అమెజాన్ కంటే మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇదేంటంటే ఫైబర్ అవ్వడం వల్ల మనకి కింద పడి పగిలిపోతుందని భయం ఉండదు. సో మనం చక్కగా మనం లెగ్స్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్ పైన కానీ కిచెన్లో ఏ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. సో ఇదేంటంటే కిచెన్లా కనిపిస్తుంది కదా, కానీ దీని పర్పసే వేరనమాట. దీన్ని కావాలంటే మనం కిచెన్లో వాడుకోవచ్చు, లేదంటే దీన్ని చిన్న బాక్స్లో వాడుకోవచ్చు. లేదు అంటే ఇంకొక మ్యాజిక్ థింగ్ ఉంది దీనికి, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో జస్ట్ దీన్ని ఏంటంటే ఈ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం లిడ్ ఓపెన్ చేస్తే ఇది ఒక బాక్స్లా ఉంటుంది. ఇలా బాక్స్లా వాడుకోవచ్చు. లేదు అంటే సో చూసారా మ్యాజిక్ గ్లాస్. దీన్ని మనం చక్కగా హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేసుకొని వెళ్ళిపోయామంటే ట్రావెలింగ్స్ టైంలో బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా, కాఫీ టీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైనా, ట్రావెలింగ్స్లో ఎక్కువ ఏమైనా తాగాలనుకున్నా, కార్ డ్రైవింగ్లో లేదంటే ఆన్ రోడ్ ట్రావెల్స్లో అలాంటి టైంలో ఏంటంటే మంచిగా యూజ్ అవుతుంది. చిన్న పోర్టబుల్గా అయిపోతుంది. ఇలా పెట్టేసి ఇలా లిడ్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఓపెన్ చేసి మనకు అవసరమైనప్పుడు గ్లాస్లా వాడుకోవచ్చు. చూడ్డానికి చిన్న సైజులో ఉన్న దీని యూటిలిటీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో నాకు ఇది చాలా నచ్చి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. అలాగే మంచి యూస్ఫుల్ ఐటమ్. గో ఫర్ ఇట్.
ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఒక డూమ్ షేప్లో ఉంటుంది. బల్బ్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు, సెంటర్లో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీనంతా కూడా డిస్మాంటిల్లో వస్తుంది, మనం చక్కగా ఇలాగా అసెంబుల్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా రాడ్స్ అన్ని మెటల్ ఇచ్చారు. సెంటర్ ఈ పీసెస్కి వచ్చేసరికి ప్లై పీసెస్, అవి 3 rows ఉంటాయి, ఇలాగా 3 shelves ఉంటాయి. మనం చక్కగా ఏం కావాలంటే అవి సో పీసెస్ అరేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో దీన్ని ఆన్ చేస్తే దీని లుక్ ఇలా ఉంటుంది, చాలా కోజీ లుక్ వస్తుంది. చక్కగా మనకి నైట్ ల్యాంప్ ఉంటే చాలు, రూమ్ అంతా కూడా మంచి లుక్ వచ్చేస్తుంది, బెడ్రూమ్ అంతా కూడా. పైన ఫ్లవర్స్ అనేవి చాలా మంచి అట్రాక్టివ్గా ఉంటాయి. సో నేను ఈ ఫ్లవర్స్ కావాలనుకున్నాను, ప్లెయిన్ కలర్ కాకుండా కొంచెం ఏమైనా డిజైన్, ఫ్లవరింగ్ డిజైన్స్, ఏమైనా ఫ్లోరా డిజైన్స్ కానీ ఏ డిజైన్ అయినా ఎనీ డిజైన్ అయినా ఉండాలనుకున్నాను. సో నాకు ఇది చూడగానే నచ్చింది, క్వాలిటీ అది చాలా సూపర్గా ఉంది. సో చక్కగా ఏంటంటే ఇవి క్లాత్ మెటీరియల్ కాబట్టి మనం జస్ట్ డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో దివాళీ అంటేనే లైటింగ్స్ కాబట్టి క్యాండిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ దివాళీకి. సో ఈసారి నేను డిఫరెంట్గా ఈ క్యాండిల్స్ని ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. పర్ల్ శాండ్ క్యాండిల్ వ్యాక్స్ అంటారు. సో ఇవేంటంటే క్రిస్టల్స్లా ఉంటాయి. వీటిని మనం గ్లాసుల్లో కానీ మనం ఎందులో అయితే క్యాండిల్ పెట్టుకోవాలనుకుంటున్నామో వాటిల్లో వేసేసుకొని ఈ బత్తి అనేది ఇచ్చారు, ఒత్తు. ఈ ఒత్తుని పెట్టేసి మనం లైట్ చేసేయడమే. సో చక్కగా క్యాండిల్ లాగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట.